ఆహా, ఈ కప్పు చాలా బాగుంది. ఖచ్చితంగా ఇందులో 4 గ్లాసులు టీ పడుతుందనుకుంటాను. ఏంటి టీనా? ఇటివ్వు అమ్మమ్మ. బాబు బాబు ఇటు తిరుగు. ఈ రోజు ఊరు దృష్టి అంతా నీ మీదే ఉని ఉంటుంది. ఉమ్మాయి అది ఓ ఎలా పేలుతుంది చూడు. వీడు మాటలు వింటుంటే వీడికే పెద్ద కొడుకున్నట్టున్నాడు. నేను 5 బిడ్డలు కన్నాను రా. నువ్వు చాలా మందికి జన్మనిచ్చామని నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నావు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు ఒక్క ముక్క మాట్లాడితే అంతే. నువ్వు నీ కొడుకు ఏం చేసుకుంటారో చేసుకోండి. నా పాటికి నేను నా పనులు చేసుకుంటాను. ఇక నీ గుమ్మో ఎక్కను చూడు. నాన్న, అమ్మమ్మ నేను చెప్పద్దు. అమ్మమ్మ చాలా మంచిది. ఊరికే దాంతో ఆడుకున్నాను రా. నా బిడ్డ ఇలాంటి చాలా ట్రాఫీలు గెలవాలి. ఈ ఇల్లంతా ట్రాఫీలతో నిండిపోవాలి. దాని మధ్యలో నేను నా బిడ్డ ఇలా ఉండి అలా కౌగిలించుకొని ముద్దు పెట్టి హెడ్ మాస్టర్ కొడుకు ఓడిపోయాడు, దొంగ కొడుకు గెలిచాడు. ఫైనల్లో కూడా నువ్వు గెలవలేకపోయావు. అంతేకాకుండా ఇక నేను ఫ్రెండ్ అని చెప్పుకున్నాను అనుకో, నాకు సిగ్గుచేటు. మనం చెప్పేది నిజమే. హెడ్ మాస్టర్ గారి కొడుకు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు పరువంతా పోయింది. నాకు మీ ఎవరి సాయం అక్కర్లేదురా. బాబే, నిన్ను కష్టపెట్టాలని నేను చెప్పలేదురా. చివరి దాకా నీతోనే ఉంటావురా. కానీ ఆ బాల్ వాడిని ఏం చేయాలో ఈ బాబీకి బాగా తెలుసు. నువ్వు గెలిచింది నేను మసూదీకి వెళ్ళి ప్రే చేసినందువల్లే. నువ్వు చెప్పింది నిజమే. మీరిద్దరూ ప్రే చేసినందువల్లే నేను గెలిచాను. లేకపోతే వాళ్ళు ఎదిరించి ఎలా గెలవగలను? ఏది ఏవైనా వాడు ఓడిపోవడం నాకు సంతోషంగా ఉంది. వాడంకా చూస్తుంటే వాడే ఏదో హెడ్ మాస్టర్ లాగా అనుకుంటున్నాడు. రేయ్, ఇలాగా పీల్చి వదిలేది. రేయ్, అది అందరూ తాగాలరా. బాబీ, బాలు వస్తున్నాడు రా. నువ్వేమన్నా చూసావా? ఒకవేళ చూసింది ఎవరికైనా చెప్తావంటే ఇక నీ సంగతి అంతే. పోరా. రా బాలు, మనం వెళ్దాం. చూడు బాబీ, ఈ విషయాన్ని స్కూల్ మొత్తం చెప్తారు. నాకు చాలా భయం వేస్తుంది. రా, త్వరగా వెళ్ళిపోదాం. మీరు వెళ్ళండి. వెళ్ళండి రా. సరే రారా. టీచర్, ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? అడిగేది నిన్నే. వచ్చే దారిలో నా సైకిల్ పంచర్ అయింది. ఏంటి బాబీ, నువ్వు సిగరెట్ తాగుతావా? అయ్యో లేదు టీచర్. నువ్వు సిగరెట్ తాగావా లేదా? లేదు టీచర్. పాకెట్లో ఏంటి? ఏం లేదు. ఏంటి అని అడుగుతున్నా. బయటికి తీ. ఏం లేదు టీచర్. తీయమంటున్నానా? సిగరెట్ కదా? పదరా. టీచర్ వద్దు టీచర్. పదా టీచర్. పదరా. నీ అలవాటులో మీ నాన్నగారు కూడా తెలియదు. వద్దు టీచర్. పదరా. పద. పొమ్మంటున్నానా? ఇదిగో చూడండి సార్, మీ సుపుత్రుడి ఘనకార్యం. ఎన్నో స్కూళ్లు మారిన తర్వాత సొంత నాన్నగారు స్కూల్లో వచ్చి కూడా వీడు బాగుపడే లక్షణాలు లేవు. ఏనా మంచి మాటలు చెప్పి మారేలా చూడండి.
వెలిగించరా 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 ఆపండి సార్. వీడిని కొట్టి చంపడానికి కాదు నేను మీ దగ్గరికి తీసుకొచ్చింది. వీడి గురించి మీరు తెలుసుకుంటారనే తీసుకొచ్చాను. చాలా చాలా బాగా అర్థమైంది. పిల్లల కోసం టీచర్స్ ఒక ఆదరణగా ఉండాలే కానీ ఈ విషయాలన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వీడిని సరిదిద్ది సరైన మార్గంలో పెంచండి. పద. అన్నిటికీ కారణం ఎవరో తెలుసా? ఆ బాలునే. అవునరా, వాణ్ణి ఖచ్చితంగా మన ఊరికే వదిలిపెట్టకూడదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. త్వరగా రారా. నా బట్టలంతా నాశనమైంది. అయ్యో బాలు, ఇది పట్టుకో. ఛే, త్వరగా రా. ఈ లెసన్ని మీరంతా ముందే చదివి ఉంటారని అనుకుంటున్నాను. టైం ఎంత అయింది? నువ్వేంటి బురదలో స్నానం చేసి అలాగే స్కూల్కి వచ్చావా? ఏంట్రా సమాధానం లేదు? వచ్చే దారిలో ఒక బండి బురద కొట్టేసింది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నువ్వు అలాగే బయట నిలబడు. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నారు. ఏంటి బాలు? మీరందరూ స్కూల్కి జాగ్రత్తగా వచ్చే వినాలి. దారిలో ఇలా విషయం జరిగింది ఏంటంటే, మ్యామ్. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా విని మీరందరూ రేపు అందుకు దీన్ని నువ్వు బయట రాసుకొని ఉంచావాలా? రావాలి. అర్థమైందా? రా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి టీచర్? సార్, ఈ బాబు ఏం తప్పు చేశాడని బయట నిలబెట్టారు? వాడే తప్పు చేయలేదు. ఎంత దరిద్రంగా ఉన్న ఈయన్ని క్లాసులో అందరితో పాటు ఎలా కూర్చొనిస్తాం? ఒకవేళ మీ అబ్బాయికి ఇలా ఎదురైతే మీరు కూడా ఇలాగే చేస్తారా? పద బాలు. దా. ఏంటి అలా చూస్తున్నాను చిన్న? రా 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 రా. లిజనియా, ఈ రోజు మనం ఏ పాఠం నేర్చుకుపోతున్నామంటే అమ్మ గురించి నేర్చుకుపోతున్నాం. అమ్మ అనే పదం ఎంత ముఖ్యమైనది అని నేను ముందే మీకందరికీ చెప్పాను. శ్రద్ధగా వినండి. ఇందులో ఒక చిన్న కథ ఉంది. ఒక అమ్మ ఒక బాబు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమతో ఉండేవారు. ఆ బాబుకి ఏదైనా జరిగితే ఆ అమ్మ అస్సలు ఓర్చుకోలేదు. అమ్మ ప్రేమని ఈ భూమిలో ఏమి పెట్టినా కొనలేం. పిల్లలకి ఏదైనా జరిగితే ఏ అమ్మైనా అస్సలు తట్టుకోలేదు. బాలు, ఒక 10 నిమిషాల్లో నీ షర్ట్ ఆరిపోతుంది. సరే బాబు, నాకిప్పుడు క్లాస్ టైం అవుతుంది. నువ్వేం బాధపడకు, సరేనా?
నువ్వు ఇక్కడే ఉండు, షర్ట్ ఆరిన తర్వాత వేసుకురా. నేను వెళ్ళనా?